నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. బీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుడికాల అఖిల బలరాం పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుడికాల అఖిల బలరాం తన వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కుడికాల అఖిల బలరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు. నమస్కారం, నా పేరు కుడికాల అఖిల బలరాం, 11వ వార్డు కంటెస్టెడ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. నేను ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా పనిచేశాను. నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను, 11వ వార్డుని 99.9% నేను పూర్తి చేశాను. ఎక్కడ సీసీ రోడ్లు 1%, 0.1% సీసీ రోడ్డు ఉంది తప్పించి ఇంకేది లేదు. అధికార పక్షం ఉంటేనే కౌన్సిలర్గా పోటీ చేయాలని ఒక వితండవాదం తీసుకొస్తుండో, అలాంటి అన్నప్పుడు ఎన్నికలకు విలువ లేదు. ఎన్నికలు అన్నప్పుడు కొట్టాడాలి, చేసిన పని చెప్పుకోవాలి. చెప్పుకొని ఓట్లాడిగాడమే ఒక పద్ధతి, ఒక విధానం తప్పించి ఇంత గుండాయిజం, రౌడీయిజం పనికిరాదు. అంతే తప్ప ఏదైనా స్వతంత్ర నిర్ణయాలు ఉండాలి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే తెలివి, శక్తి ఉండాలి. ఒకరు ఎక్కడో హైదరాబాద్లో చెప్తే అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ స్విచ్ లైట్ వెలుగుడు అలాంటి సిస్టమ్ మన దగ్గర లేదు. మేము 11వ వార్డుకి సేవ చేసినాం కాబట్టే రెండోసారి పోటీకి వస్తున్నాను. ముఖ్యంగా రెండోసారి పోటీకి రావాలంటే ఎవరైనా అభ్యర్థులు జంకుతారు. ఎందుకంటే నేను పని చేయలేదు, వాళ్ళ ఇంటికి పోవాలంటే ఏమంటారు అని కొంచెం మొహమాట పడతారు. కానీ నేను 100% వానికి ఒకటే సింగిల్ పాయింట్ పర్సెంట్కే నేను చేయలేదు. ఆ సింగిల్ పాయింట్ పర్సెంట్ కూడా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల, ముఖ్యంగా పైలాశేఖర్ రెడ్డి సహకారంతో మీరు చూస్తున్న ఈ రోడ్లు, గల్లీల డ్రైనేజీలు 100% నేను చేసినా అని చెప్తున్నాను. అలాగే ప్రగతి యోజన సంఘం అనే బిల్డింగు 35 సంవత్సరాల పురాతన సంఘం, అది చాలా సీనియర్ మోస్ట్ సంఘం. అందులో చాలామంది సీనియర్ మోస్ట్ సభ్యులు, వాళ్ళకు కూడా నేను పైలాశేఖర్ రెడ్డి సహకారంతో 15 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టించి ఇవ్వడం జరిగింది. సో అందుకనే అంత గట్టిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. 11వ వార్డు మళ్ళీ ఒకసారి సేవ చేసేందుకే నేను వస్తున్నాను తప్ప అధికారం కోసం కాదు, అధికారం చెలాయించడానికి కాదు. అధికార పార్టీ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా అధికార పార్టీకి ఎవరు పోలేదు, పోరు కూడా. పోయినోళ్ళు వచ్చినోళ్ళే పోయిరు తప్ప కొత్త వాళ్ళు ఎవరు పోలేదు, పోరు కూడా. అందుకనే మా అఖిల ఆధ్వర్యంలో గెలిచినాం కాబట్టి మళ్ళీ ఒకసారి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ముఖ్యంగా పింఛన్లు 99% కూడా ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డులు కూడా అప్పుడు అర్హులు ఉన్న వాళ్ళకే ఇప్పించడం జరిగింది. కానీ కరోనా కాలం వల్ల కొంచెం ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం. నిజాలు చెప్పుకోవడంలో తప్పేం లేదు. దానికి అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా సేవ చేశాను కాబట్టే పోటీకి వస్తున్నాను. పోటీకి వస్తున్నాను కాబట్టి తిరుగుతున్నాను. ఏ ఇంటికాడ నన్ను ఇంతవరకు అబ్జెక్షన్ చేయలేదు, నాకు ఇది చేయలేదు ఇది చేయలేదని ఇంతవరకు నన్ను ఎవరు అడిగింది లేదు. అడగాలని కూడా కోరుకుంటున్నా. నాకు తెలియాలి, నా వెనక ఏం జరుగుతుందో తెలియాలని అనుకున్నాను. ఇప్పటికి 250 గడపలు తిరిగినాను. ఈ ఒక్క గడపలో కూడా రాము ఈ పని చేయలేను. నేను ఇప్పటికీ ఆల్రెడీ గ్రూప్లలో షేర్ చేసుకున్నాను. నేను నాడు నేడు అని ఓ స్క్రిప్టే తీసి పెట్టాను. అంతకుముందుకు రోడ్ ఎలా ఉంది, ఇప్పుడు రోడ్ ఎలా ఉంది, అంతకుముందు కంప చెట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా నేను ప్రజలకు తెలిసాను. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తానికి రెడీగురు. కానీ కొందరు భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరైతే వెనక తిరుగుతో వాళ్ళని వెంటనే ఫోన్లు చేసి ప్రలోభాలు పెట్టి వాళ్ళంటారు. కానీ మా నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు అవన్నీ పట్టించుకోరు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇంతమంది కుటుంబాలు ఉన్నారు నా దగ్గర. కుటుంబాలే ఉన్నాయి నా దగ్గర. సో నేను తప్పకుండా గెలుస్తున్నాను. ఈ సహకారం పైలాశేఖర్ రెడ్డి గారిది. వాళ్ళు నన్ను నమ్మి నా మీద సర్వే చేయించి రామునికి మంచిగా ఉంది, నువ్వు కానీ గో హెడ్, నీకు ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నానని నాకు అభయం ఇచ్చారు. అదే విషయాన్ని ప్రజలలో పోతున్నా. ఇంకో 2 సంవత్సరాల వచ్చే గవర్నమెంట్ మాదే, బీఆర్ఎస్ గవర్నమెంటే. సో మాకు ఏ టెన్షన్ లేదు. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. 2 సంవత్సరాలు ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేపిస్తాం. చేపించిన తర్వాతనే ప్రజల దగ్గర మళ్ళీసారి కూడా వెళ్తాం. 11వ వార్డు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అఖిల బలరాంని. గత 40 సంవత్సరాల నుంచి చేయలేని పనులు ఇంకా దాదాపు 11వ వార్డులో 99% కంప్లైంట్ చేసినాం. పని చేసినాం కాబట్టి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఓట్లు అడిగే
అవకాశం కల్పించాలని